హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో ఏ నేల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అంటారు. కింది వాటిలో ఏ నేల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఎర్ర నేలలు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఎంత శాతం ఉంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, 19.87. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు శ్రీశైలం ఆనకట్టకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సత్యం అంటారు. స్టేట్మెంట్ 1, శ్రీశైలం ఆనకట్ట కృష్ణానదిపై నిర్మించబడింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా సరిహద్దులో ఉంది. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 రాంగ్ అనమాట. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17వ శతాబ్దపు ప్రసిద్ధి చెందినటువంటి గోల్కొండ పెయింటింగ్లో మానవ బొమ్మలు ఒకదానితో ఒకటి అల్లినట్లుగా ఉన్నాయి. ఇది అలంకరించబడిన నేపథ్యంపై దూకుడుగా దూకుతున్న జంతువు సాధారణ రూపంలో రూపుదిద్దుకుంది. ఎగిరే కొంగలు, సింహాలు, చీని మేఘాలు, పెద్ద ఆకులతో కూడిన మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ గోల్కొండకు చెందిన ఈ పెయింటింగ్ ఆది వాస్తవిక అంశాన్ని మెరుగుపరుస్తాయి. ఇది అనేక కళాత్మక పరికరాల మిశ్రమం. ఈ అంశాలన్నీ కలగలిసి ఇలా ముగుస్తాయి. సమ్మిళిత గుర్రం, కంపోజిట్ హార్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి దిగువ ఇచ్చిన వాటి నుండి సరైన ప్రకటనలను ఎంచుకోండి అంటారు. మనకు 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ ఖైరాతి బేగం సమాధి మరియు మసీద్ హైదరాబాద్లో ఉన్నాయి. స్టేట్మెంట్ 2 వచ్చేసి మనకు శంషీర్ కోట హైదరాబాద్లో ఉంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి మనకు టోలీ మసీద్ హైదరాబాద్లో ఉంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 3 కూడా సరైనవి. తెలంగాణలోని ఈ క్రింది నృత్య రూపాల్లో దేన్ని యోధుల నృత్యం అని కూడా పిలుస్తారు? పేరుని శివతాండవం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. డ్యాస్ అనేది భారతదేశంలోని ఖనిజాల భాండాగారం. పీఠభూమి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని డ్యాస్ అంటారు. జమున. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగం ప్రకారం లోక్సభను ఎన్నిసార్లు సమావేశపరచాలి? ఏడాదికి 2 సార్లు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాబినెట్ అనే పదం డ్యాస్కి ప్రత్యామ్నాయం? మంత్రి మండలికి. కింది వాటిలో భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. కింది వాటిలో ఏ వర్గం పంచాయతీ సంస్థలో రిజర్వేషన్ను పొందలేదు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, ఈడబ్ల్యూఎస్. కింది వాటిలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, పట్టణ స్థానిక సంస్థలు. శాశ్వత పరిష్కారం ది పర్మనెంట్ సెటిల్మెంట్ డ్యాష్లో అమల్లోకి వచ్చింది? 1793వ సంవత్సరం. కింది వ్యక్తులలో ప్రధానంగా సాల్ట్ మార్చ్ దండి యాత్రతో సంబంధం కలిగి ఉన్నవారు ఎవరు? మహాత్మా గాంధీ. ఫ్రాన్సిస్ బుకానాన్ భారతదేశానికి వచ్చి బెంగాల్లో పనిచేసిన డ్యాష్.
ఈయన ఒక వైద్యుడు. కింది వాటిలో స్వతంత్రం వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా రంగం ఏది? వ్యవసాయ రంగం. భారతదేశంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2006వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ద వృద్ధి రేటు 2001 నుంచి 2011 వరకు ఎంత? 13.58%. 13.58%. తెలంగాణ వారసత్వ ప్రదేశం టోలీ మసీద్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది? ఇది కర్వన్లో ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింది వారిలో ఎవరు బృహత్ కథ అనే పుస్తకాన్ని రచించారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. గుణాఢ్యుడు. తెలంగాణలోని రామడుగులో రాతి శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఈ క్రింది ప్రత్యేక శిల ఏది అంటారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అమృతశిల. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి చెందిన నక్కాష్ కుటుంబాలు 17వ శతాబ్దంలో తెలంగాణకు వలస వచ్చి నిర్మల్ బొమ్మల కళను తమతో తెచ్చుకున్నాయి? ఏ రాష్ట్రానికి చెందిన నక్కాషి కుటుంబాలు 17వ శతాబ్దంలో తెలంగాణకు వలస వచ్చి నిర్మల్ బొమ్మల కళను తమతో తెచ్చుకున్నాయంటే రాజస్థాన్ రాష్ట్రానికి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని తన జీవిత వాక్యాలతో ప్రపంచానికి చాటి చెప్పిన డ్యాష్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తుంది? మల్లినాథ సూరి పేరుతో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? డిసెంబర్ 2009. ఆప్షన్ 2 కరెక్ట్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి TRS అనే పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? ఏప్రిల్ 2001. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలంటూ 1953లో వచ్చిన ప్రతిపాదనను ఆమోదించి తెలంగాణకు రక్షణ కల్పించేందుకు డ్యాష్ నాడు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది? 25 నవంబర్ 1955 నాడు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్.